అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ప్రతి ఒక్కరికి కూడా డబ్బు చాలా అవసరం. భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకూడదు అంటే ముందు నుంచే పొదుపు చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో సమస్యలైతే ఉండవు. 60 ఏళ్ళు దాటిన తర్వాత పనిచేసి డబ్బు సంపాదించలేని పరిస్థితిలో కూడా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం పొందటం అంత ఈజీ కాదు. కనుక వాళ్ళందరికీ మేలు కలిగేలా ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. 5 ఏళ్ల మెచ్యూరిటీ ఉండే ఈ స్కీము రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందే విధంగా సహాయపడుతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్కి పరిష్కారాన్ని అందించే కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్న చిన్న పొదుపు పథకం ఇది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వలన సీనియర్ సిటిజన్స్ నెల నెల 20,000 వరకు పొందగలుగుతారు. 8.2% వడ్డీని అందిస్తుంది. 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్లో చేరడానికి వీలవుతుంది. ఇక ఈ పథకంలో గరిష్టంగా పెట్టుబడి 30 లక్షలు. గతంలో ఇది 15 లక్షలుగా ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద 30 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది దాదాపు 2,46,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కేస్తే 20,500 అయితే వస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందితే 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్ళు ఈ ఖాతాను తెరవడానికి వీలవుతుంది. ఈ పథకంలో చేరాలి అనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.